కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ ముందు చాంతాడంత లైను. 10th ఇంటర్ చదివే చిన్న పిల్లలే, కానీ వారికి తెలుసు సేవ ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని. తమ అభిమాని హీరో జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నారో, ఎన్ని రోజుల నుండి సన్నాహాలు చేస్తున్నారో తెలీదు. బట్ మండు టెండరు తమ హీరో పుట్టినరోజు పండుగ సందర్భంగా సుమారు 400 మందికి అన్నదానాన్ని చేశారు. చల్లటి నీళ్లతో మొదలుపెట్టి చల్లని మజ్జిగ వరకు ఇస్తూ వారి ఆకలి తీరుస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ముఖ్యంగా మా గోదావరి జిల్లాలో అన్నదానాలు జరగడం సర్వసాధారణం. అభిమానులను చెప్పుకునే వాళ్ళు పెద్ద కేకులను తమకు ఇష్టమైన హీరో పేరుతో కట్ చేయడం, పెద్దగా అరుస్తూ హల్చల్ చేయడం చూస్తుంటాం. కానీ ఇక్కడున్న ఈ యూత్ కాకినాడ స్వామినగర్ 2వ వీధికి చెందిన శ్రీ సిద్ధివినాయక ఫ్రెండ్స్ సర్కిల్ యువకులు చాలా కూల్గా, ప్రశాంతంగా తమ సొంత డబ్బులతో తమ అభిమానాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రదర్శించారు. 100 మంది ఆకలి తీర్చారు. మా అభిమాని అయి ఉండేవాడు కాళ్ళు రెగరేసుకునే ఉంటాడని ఆ మాట ఇచ్చాడు చాలు మాకు. అప్పుడు దాకా ఆ మాట ఇచ్చిన కాడి నుంచి మా అన్న మాట నిలబెట్టుకుంటున్నాడు. ఆ మాట మాత్రం ఎప్పుడు పడిపోలేదు కాబట్టి అన్న ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. ఆ అన్న హ్యాపీగా ఉండాలి, అంతే మా కోరిక. ఎప్పుడు కూడా మా సెంటర్ మాత్రం ఎవరు ఏం పడుకున్నా పర్లేదు, మా సెంటర్ మాత్రం ఎన్టీఆర్ అన్న సపోర్ట్. అక్టోబర్ 10వ తారీఖున ఎన్టీఆర్ అన్న దేవర మూవీ వస్తుంది కాబట్టి కుర్రాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి. అంతేగాని గొడవలు గట్ట పెట్టుకోవడం గట్ట చేయకండి, థియేటర్లు గట్ట బాడీ చేయకండి. ఎంతో మంచిది. అదే ఈరోజు సినిమా మనతోనే అయిపోదు, రేపు పొద్దున్న వేరే సినిమా కూడా వాడుకోవాలి. వేరే మన సినిమాయే కాదు వేరే ఏరియా కూడా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాం. ఎన్టీఆర్ అన్న మంచితో పాటే ఎన్టీఆర్ అన్న ఎలా మంచిదో వేరే హీరోలను కూడా ఎలా పొగుడుతాడో అంతే మేము మెచ్చుకుంటాం. అందుకనే కాబట్టి థియేటర్లు కూడా పాడు చేయకండి, అదే మా కోరిక. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.